భీష్ముడికి తను చనిపోవాలి అనుకున్నప్పుడే చనిపోయే వరం ఎలా వచ్చిందో తెలుసా? భీష్ముడు తండ్రి అయిన సనాతనుడు సత్యవతి అనే రాకుమారిని చూసి ఇష్టపడి తనని పెళ్లి చేసుకోమని కోరుతాడు. అప్పుడు సత్యవతి వాళ్ళ తండ్రి నా కూతురికి అలాగే మీకు పుట్టబోయే సంతానం మాత్రమే రాజ్య పరిపాలన చెయ్యాలి అని షరతు పెడతాడు. దానికి సనాతనుడు లేదు, నా పెద్ద కొడుకైన భీష్ముడు రాజు అని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు సత్యవతి మాత రాజ్యానికి వెళ్ళి, రాజా, సత్యవతి మాతని మా నాన్నగారికిచ్చి వివాహం చెయ్యండి. మీరు చెప్పిన షరతుకి నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. అలాగే సత్యవతి మాతకి మరియు మా నాన్నగారికి పుట్టబోయే వాళ్ళే రాజ్య పరిపాలన చేస్తారు అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అది తెలుసుకున్న సనాతనుడు ఎందుకు అలా చేశావు అని అంటాడు. అప్పుడు భీష్ముడు నేను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేను అంటాడు. అప్పుడు సనాతనుడు కుమారా, నీవు ఎంతో ఆదర్శవంతుడివి. ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీవు చనిపోవాలి అని అనుకునే వరకు నిన్ను ఎవరూ చంపలేరు. ఇలా భీష్ముడికి ఆ వరం వస్తుంది.